ఇకపై రాయలసీమ రాయలసీమగా మారబోతుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ నిన్న ఏదైతే 2 ఏళ్లకు సంబంధించి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారో, ఆ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి రాయలసీమను రాయల్ సీమగా మార్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు గారు కూడా చెప్పారు. 1,00,000 కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చటానికి, మిషన్ రాయలసీమను అమలు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే నారా లోకేష్ కూడా మాట్లాడుతూ, రాష్ట్రానికి వచ్చినటువంటి కొన్ని కీలక పెట్టుబడులు ఈరోజు రాయలసీమకు తీసుకొచ్చాము. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బ్రాండ్ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఆ రాయలసీమకు వచ్చాయని చెప్పి నారా లోకేష్ గారు కూడా చెప్పారు. ఇక ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రారంభోత్సవానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. దీనికి సంబంధించి నిన్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ అయితే ఆమోద ముద్ర వేసింది. కేవలం రాయల్ ఎన్ఫీల్డే కాదు, మొత్తంగా 14,500 కోట్లకు సంబంధించినటువంటి 36 ప్రతిపాదనలకైతే నిన్న ఓకే చేశారు. అందులో 50 కోట్లు మొదలుపెట్టి 2,000 కోట్ల వరకు అనేక సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నాయి. వీటన్నిటికీ కూడా నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ అయితే ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇక రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే తన పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. ఇదే అంశాన్ని గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు. వాస్తవానికి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థను తమ రాష్ట్రానికి తెప్పించుకోవాలని అనేక రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ కూడా చంద్రబాబు గారు, నారా లోకేష్ పట్టుబట్టి ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. దాన్ని కూడా రాయలసీమ ప్రాంతానికి తీసుకురావడం అనేది ఖచ్చితంగా గర్వకారణంగా చెప్పాలి. రాయలసీమ యువతకు కూడా ఇప్పుడు రాబోయే పెట్టుబడుల్లో ప్రధాన పెట్టుబడులన్నీ కూడా రాయలసీమకు రాబోతున్నాయి. తద్వారా రాయలసీమ యువతకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది అన్నారు. అన్నట్టుగానే ఈరోజు రాయలసీమకు ఇచ్చినటువంటి ప్రతి హామీని, ముఖ్యంగా మిషన్ రాయలసీమ ఏదైతే గతంలో ప్రకటించారో దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమను తీర్చిదిద్దడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి పెట్టబోతున్నట్టుగా చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటన కూడా చేసి ఉన్నారు. ఏది ఏమైనా మొత్తానికి రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారుతుంటే, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికైతే ఆ వరద పారుతుంది. అక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడానికి ఈ పెట్టుబడులన్నీ కూడా దోహదం చేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. బుల్లెట్కు రైట్ రాష్ట్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల తయారీకి ఎస్ఐపిసి గ్రీన్ సిగ్నల్. తిరుపతిలో యూనిట్ స్థాపనకు అనుమతి. ఐటీ, పర్యాటకం, పరిశ్రమల రంగాల్లో మొత్తంగా 14,493 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర. ఈ పెట్టుబడుల ద్వారా 23,572 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా నిన్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకుల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుల్లెట్ల బండి తయారీ సహా మొత్తంగా 14,493 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 36 ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ అయితే ఆమోద ముద్ర వేసింది. ఇందులో పలు రకాలు ఉన్నాయి. ఐటీ ఉంది, పర్యాటకం ఉంది, అలాగే పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయి. మొత్తంగా 23,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. ఇందులో ఏ రంగానికి ఎంత పెట్టుబడులు వచ్చింది అనేది కూడా నిన్న ప్రకటించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో 3,436 కోట్ల రూపాయల పెట్టుబడులను అయితే ఆమోదించారు. దీని ద్వారా 16,000 మందికి అయితే ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. దీంతో పాటు పర్యాటక రంగంలో కూడా కొన్ని పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. సో ఎందులో అలాగే పరిశ్రమల రంగంలో కూడా ఎన్ని వచ్చాయి అనేది ఒకసారి వివరణ ఉంది, ఒకసారి చూద్దాం. ఇక పర్యాటక రంగంలో దాదాపుగా 240 కోట్ల రూపాయల పెట్టుబడులకైతే నిన్న ఆమోద ముద్ర వేశారు. దాని ద్వారా 625 మందికి అయితే ఉపాధి అవకాశం లభించబోతుంది. ఇక పరిశ్రమలు, వాణిజ్య విభాగాల్లో మొత్తంగా 7,786 కోట్లు అత్యధిక పెట్టుబడులు ఈ పరిశ్రమలు, వాణిజ్య రంగంలోనే అత్యధిక పెట్టుబడులకైతే నేను ఆమోద ముద్ర వేశారు. దీని ద్వారా 1,668 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. మొత్తంగా ఏపీఐఐసి ద్వారా 3,030 కోట్ల రూపాయల పెట్టుబడులకైతే ప్రతిపాదనలు చేశారు. దీని ద్వారా మరొక 2,860 మందికి ఉద్యోగాలు అయితే దక్కబోతున్నట్టుగా చెప్పారు. సో ఏ సంస్థ అంటే ఏదైతే నిన్న 36 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారో ఏ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెట్టబోతుంది, ఎంత పెట్టుబడి పెట్టబోతుంది, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది అనేది ఈ వివరంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా ఈ రాయలసీమ గురించి ఒక మాట మాట్లాడారు, ఒకసారి చూద్దాం. రాయలసీమగా మారుస్తాం,
₹1,00,00,000,000తో మిషన్ రాయలసీమ కూటమి ధర్మాన్ని పాటిద్దామని చెప్పారు. రాయలసీమను ఇక రాయల్ సీమగా మార్చడమే లక్ష్యమని ₹1,00,00,000,000తో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతుందని చెప్పారు. తిరుపతిలో నిర్వహించినటువంటి విజయోత్సవ సభలో మాట్లాడారు. సో కూటమి ధర్మాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్, క్యారియర్, ఎల్జీ, రిలయన్స్ వంటి పరిశ్రమలన్నీ కూడా రాయలసీమకే వచ్చాయన్న సంగతి నిన్న వేదిక సాక్షిగా అయితే గుర్తు చేయడం జరిగింది. సో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కూడా అతిపెద్ద కుటుంబం అని, వీరందరూ కలిసి పనిచేసేది రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమో కాదు అని చెప్పి నిన్న నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే అంటే ఇతర రాష్ట్రాలకు అంటే ఇప్పుడు క్రికెట్లో ఎలా అయితే విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో మన రాష్ట్రానికి చంద్రబాబు గారే మనకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి నిన్న లోకేష్ గారు కూడా ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి టీచర్లు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అనే దానికి నిన్న లోకేష్ గారు కథ చెప్పారు. గతంలో 10వ తరగతిలో జగన్మోహన్ రెడ్డి పేపర్ లీక్ చేసి దొరికిపోయినందుకు గాను అప్పట్లో జగన్ను టీచర్లు చాలా దారుణంగా కొట్టారని, అప్పటి నుంచే టీచర్ల మీద జగన్మోహన్ రెడ్డికి కోపం ఉందని, అలా కొట్టిన టీచర్లే కాకుండా మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరి మీద కూడా జగన్ ఆ కక్ష సాధిస్తున్నారని, అందుకనే గత కరోనా సమయంలో ఎవరు చేయనటువంటి ఒక సాహసం చేశారు. ఏంటో తెలుసా? టీచర్లను లిక్కర్ షాపుల వద్ద కాపలాకు పెట్టినటువంటి చరిత్ర. సో అలాంటి ఎందుకు పెట్టాడు అంటే టీచర్లు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత కోపం ఉంది. అదే కోపంతో ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల్లో చేరినటువంటి టీచర్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి విషం జిమ్ముతున్నాడని చెప్పి మొత్తంగా టీచర్ల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పగ గురించి నారా లోకేష్ అయితే నిన్న ఒక కథ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ రాశారు చూడండి. చిన్నప్పుడు 10వ తరగతిలో పేపర్ లీక్ చేసి దొరికిపోతే వాళ్ళ టీచర్లు జగన్ను చితక్కొట్టారు. అందుకే టీచర్లు అంటే కోపం. వారిని మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన చరిత్ర జగన్ది. మెగా డిఎస్సి అడ్డుకోవడానికి 226 కేసులు వేశారు. 150 రోజుల్లో మెగా డిఎస్సి నిర్వహించాం. అందులో ఏదో జరిగిందని బురద జల్లుతున్నారు. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మనెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజాప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఇస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగి అయితే ₹1,00,00,000 ఇస్తుంది. పర్మనెంట్ జాబ్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా ఇంకా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు, కానీ జగన్ మాత్రం మేము 2 కోట్లు ఇస్తుంటే మేము ఇచ్చినట్టుగా కోటి ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ సాధారణంగా ఇది కరెక్టే. గత ప్రభుత్వం చాలా స్పష్టంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి అయితే ₹1,00,00,000 చెల్లిస్తాం, అలాగే పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే 2 కోట్లు ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు అక్కడ ప్రకటిస్తే, తర్వాత వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి స్క్రిప్ట్ సరిగ్గా రాసేవ్వలేదు ఏమో పాపం. మేము గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1,00,00,000 ఇచ్చాము, అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అంటే అక్కడ ఆల్రెడీ నారా లోకేష్ గారు 2 కోట్లు ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకో కోటి వేసి ఇవ్వండి, 3 కోట్లు వేసి ఇవ్వండి అని అడిగితే బాగుండేది. అలా కాకుండా వీళ్ళు ఎంత ఇస్తామన్నారో జగన్మోహన్ రెడ్డికి తెలియక మేము కోటి ఇచ్చాం కదా మీరు ఎందుకు కోటి ఇవ్వరని అడుగుతున్నారు. కోటి కంటే ఎక్కువే ఇస్తున్నారు. ఆల్రెడీ కోటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకే కోటి ఇస్తున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీ అయితే 2 కోట్లు ఇస్తున్నారు. అలాగే పర్మనెంట్గా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ఆ కుటుంబంలో ఒకరికి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి పాపం మరి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు ఎలా రాసి ఇచ్చారు అర్థం కాలేదు. కానీ ఎవరైనా సరే మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వండి అని అడుగుతారు, కానీ ఎక్కువ ఇస్తే తగ్గించేసి మేము ఇచ్చిందంతే ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డిని చిన్నబుచ్చుతారేమో, వీళ్ళు 2 కోట్లు ఇస్తే గతంలో జగన్ కోటే ఇచ్చాడు కాబట్టి విమర్శిస్తారని ఏమైనా భయం వేసిందో తెలియదు. కానీ ఇదే విషయాన్ని నిన్న నారా లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా రాయలసీమకైతే రతనాల సీమగాను, హార్టికల్చర్ హబ్బుగాను మార్చడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి సంబంధించి ₹1,00,00,000 రాయలసీమకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సమయంలోనే మిషన్ రాయలసీమ అని ఒక ప్రకటన కూడా చేశారు. దాంట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. సో ఒక్కొక్క ప్రతిపాదనను అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ 2 ఏళ్లలో దాదాపు చాలా వరకు ప్రతిపాదనలు కూడా అందించారు. అలాగే రాయలసీమకు నీళ్లు అందించడం మీద కూడా చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టిని కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఈరోజు అక్షర సత్యం కాబోతున్నాయి. అందుకనే కొన్ని కీలక పరిశ్రమలు ఈరోజు రాయలసీమకు రావడంతో అక్కడ రాయలసీమ యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకడంతో పాటు హార్టికల్చర్ హబ్బుగా మార్చడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా లాభం పొందే పరిస్థితి. ఏది ఏమైనా మొత్తంగా రాయలసీమ మీద కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మరొకసారి నిరూపించుకున్నారని చెప్పొచ్చు.